హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రక్షిత టైలరింగ్. నేను ఈరోజు అయితే మీకు హాఫ్ హ్యాండ్లోనే బుట్ట హ్యాండ్ చూపించాలనుకుంటున్నానండి. కొంతమంది ఎల్బో హ్యాండ్ వరకు అయితే బుట్ట పెట్టుకుంటారు కదా, ఇది హాఫ్ హ్యాండ్స్ అండి. ఇది హాఫ్ హ్యాండ్స్ బుట్ట హ్యాండ్. ఇది మనం ఈ విధంగా మామూలుగా నార్మల్గా మనం కుట్టుకుని హాఫ్ హ్యాండ్ ఉంటుంది కదా, దాని ప్రకారమే లెంత్ తీసుకోవాలి. అలాగే లూజ్ కూడా ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో అంతా తీసుకుని ఎక్స్ట్రా అయితే మనం ఎంత బుట్ట కావాలనుకుంటున్నామో ఆ బుట్టకి సరిపడా 2 ఇంచెస్ కానీ 2.5 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా తీసుకోవాలండి. కటింగ్ వీడియో అయితే షార్ట్లో అప్లోడ్ చేశాను, అది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా మనకి పైకి 2 ఇంచెస్ అయితే నేను ఎక్స్ట్రా పెట్టుకున్నానండి బుట్ట కోసం. మనం బుట్ట ఎంత కావాలనుకుంటున్నామో పఫ్ బాగా రావాలనుకుంటే 3 ఇంచెస్ వరకు పెట్టుకోవచ్చు. లేదు సింపుల్గా సరిపోతుంది అనుకుంటే 2.5 ఇంచెస్ అయితే సరిపోతుందండి. మనం ఎక్కువ బుట్ట పెట్టుకోవాలన్నా మనకి శారీలో వచ్చిన క్లాత్ అయితే సరిపోదు. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే శారీలో కొంచెం పీస్ తీసుకుని ఒక 5 ఇంచెస్ తీసుకుని కావాలంటే ఆ విధంగా కూడా కుట్టుకోవచ్చండి. దీన్ని అయితే నేను టర్న్ చేయడం మర్చిపోయి జాయిన్ చేసేసాను. అందుకని కుట్టి విప్పదీసి మళ్ళీ నేను దీన్ని బ్యాక్ సైడ్కి అయితే టర్న్ చేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నానండి. మనకి చిన్న బుట్ట వచ్చి బ్లౌజ్కి చాలా బాగుంటుంది. మనకి ఎంత ఎక్స్ట్రా ఉంటే అంత తీసుకోవచ్చండి. మనం ఆర్మ్ రౌండ్ ప్రకారం మనం కావాల్సిన, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఆర్మ్ రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ ఉందనుకోండి. 8 ఇంచెస్ అంటే నేను మొత్తం రౌండ్ చెప్పట్లేదు, మొత్తం 16 ఇంచెస్ ఉంటే దాంట్లో హాఫ్ ఇంచే కదా మనం పెట్టుకుంటాం 2 ఫోల్డింగ్స్ మీద. హాఫ్లో 8 ఇంచెస్ ఉంటే ఎక్స్ట్రా ఇంకా ఖర్చు కోసం 2 ఇంచెస్ యాడ్ చేసుకుంటాం. బుట్ట కోసం ఇంకో 2.5 ఇంచెస్ యాడ్ చేసుకోవాలి. మనకి మిడిల్లోనే బుట్ట వస్తుంది కాబట్టి మిడిల్లోనే మనకి 2.5కి లీవ్ చేసుకొని మిగిలింది మనకి ఆర్మ్ రౌండ్ ప్రకారం కట్ చేసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేయాలండి. స్టిచ్చింగ్ అయితే ఇంకా చూడండి ఫ్రెండ్స్, నేను లైనింగ్ ఎంత ఉందో అంతా కూడా మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. తీసుకుని ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేసి ఎక్స్ట్రా పీస్ అయితే కట్ చేసేస్తున్నాను. నేను బుట్ట హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్ వరకు ఉండేవి నేను షార్ట్ వీడియోలో అప్లోడ్ చేశాను ఫ్రెండ్స్, చూడండి ఆ వీడియోస్, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ విధంగా అయితే నేను హాఫ్ బుట్ట అయితే పెడుతున్నాను. మిడిల్లో ఒక టక్ ఇచ్చుకోవాలండి. టక్ ఇచ్చుకుని మనకి ఇక్కడ 4 ఇంచెస్ దగ్గర నుంచి ఈ విధంగా ఒక్కొక్క ఫ్రిల్ అయితే పెట్టుకోవాలి. నేను పెట్టే విధంగా చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా ఆపోజిట్ సైడ్లో పెట్టుకుంటే ఫ్రిల్స్ బాగుంటాయి. మిడిల్ వరకు కూడా ఒక లైన్ పెట్టిన తర్వాత దానికి ఆపోజిట్లో మిగిలిన ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. ఇలా ఆపోజిట్ సైడ్లో పెడితే మనకి పఫ్ అనేది బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే వచ్చింది కదా, దీన్ని పైకి లాగితే మనకి చాలా బాగుంటుంది. కింద కూడా ఎక్కడి నుంచి ఫ్రిల్స్ స్టార్ట్ చేసామో అక్కడి నుంచే ఒక హాఫ్ ఇంచ్ పైకి ఈ విధంగా అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. మనం ఏదైనా లేస్ వేసుకుంటే లేస్ వేసుకోవచ్చు, లేదంటే 2 స్టిచ్చెస్ అయితే 2 కుట్లు వేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనకి బుట్ట అనేది కంప్లీట్ అయింది. ఇది బ్లౌజ్కి జాయిన్ చేసి మీకు చూపిస్తాను. దీనికి మనం కొంచెం లోతు కూడా తీసుకోవచ్చండి. లోతు కూడా ఫ్రంట్ సైడ్ అయితే వచ్చేలాగా కొంచెం లోతు హాఫ్ ఇంచ్ అయితే లోతు తీసుకోవాలి. మిడిల్లోకి మనకి షోల్డర్ దగ్గర వచ్చేది మనం ఈ విధంగా అయితే టక్ చేసుకోవాలండి. ఇలా నేను 2 హ్యాండ్స్ కూడా సేమ్ ఇదే విధంగా ఫ్రిల్స్ అయితే పెడుతున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇది ఇంకొక హ్యాండ్ అయితే మీకు స్టిచ్ చేసి అయితే చూపిస్తున్నాను. ఇలా తిరిగేసేసుకోవాలండి. లైనింగ్ జాయిన్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే తిరిగేసుకుని మిడిల్లో అయితే ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మిడిల్ దగ్గర నుంచి ఒక 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ ఇలా టక్స్ పెట్టుకుని మనం పాదం వైపుకి ఫస్ట్ ఫ్రిల్స్ పెట్టుకోవాలి. తర్వాత మిడిల్కి వచ్చిన తర్వాత ఆ ఫ్రిల్స్కి ఆపోజిట్ వైపు ఫ్రిల్స్ పెట్టుకోవాలండి. ఇలా ఆపోజిట్లో పెడితే మనకి పైకి పఫ్ అనేది నీట్గా అయితే పైకి లేస్తుంది. ఈ విధంగా మనం ఫ్రిల్స్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి. చూడండి ఫ్రెండ్స్, కింద వైపును కూడా మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ హాఫ్ హ్యాండ్కి మనకి లెంత్ మనకి 5 ఇంచెస్ కావాలనుకోండి, 5 ఇంచెస్ ప్లస్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా పైకి అయితే మార్కింగ్ చేసుకోవాలి. అప్పుడే బుట్ట అనేది పైకి లేసి వస్తుంది. యాజ్ ఇట్ ఈజ్గా పెట్టేసి బుట్ట రావాలంటే రాదండి. మనం ఎక్స్ట్రా 1.5 కానీ 2 ఇంచెస్ కానీ ఫ్యాబ్రిక్ని బట్టి మనం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలా పెట్టుకోవడం వల్ల ఈ బుట్ట ఇలా పైకి బెలూన్లా లేసినట్టు అయితే వస్తుంది. ఇలా 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలండి. ఇది సింపుల్గా ఉంటుంది. ఇది సిల్క్ శారీస్కి అయితే బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్,
ఈ విధంగా వచ్చింది కదా. నేను దీనికి పైపింగ్ అయితే చేశాను. ఆ పైపింగ్ క్లిప్ అనేది మిస్ అయింది. అందుకోసం డబుల్ స్టిచ్ అయితే మీకు కనిపిస్తుందండి. పైపింగ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను, అది చూతురు. కానీ నేను దీనికి శారీలో బ్లూ కలర్ ఉందని చెప్పేసి పైపింగ్ అయితే చేశానండి. ఇప్పుడు దీనికి ఈ బుట్ట ఏదైతే ఉందో అది మిడిల్లో పెట్టుకుని కరెక్ట్గా షోల్డర్ తిన్నగా వచ్చేలాగా ఒక టక్ అయితే ఇచ్చుకోవాలండి. షోల్డర్కి మిడిల్లో పెట్టుకుని దీన్ని అయితే మనం 2 సైడ్స్కి అయితే జాయిన్ చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా మనం హ్యాండ్ మొత్తం కూడా రౌండ్గా జాయిన్ చేసేసుకోవాలి. ఎక్స్ట్రా ఏమన్నా కొంచెం ఉంటే లాస్ట్ని మనం కట్ చేసుకోవచ్చండి. ఈ మిడిల్కి ఇలా వచ్చింది కదా. 2 సైడ్స్ కూడా మళ్ళీ మిడిల్లోంచే స్టార్ట్ చేసి బ్యాక్ సైడ్కి కూడా మనం ఆర్మ్ రౌండ్ అనేది స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా హ్యాండ్స్ అనేవి జాయిన్ చేసుకోవాలండి. 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. పాదం వరుస వరకు మనకి వెడల్పు ఉంచుకుని అక్కడి నుంచి అయితే వేసుకోవాలండి. ఇది చూడండి ఫ్రెండ్స్, ఎక్స్ట్రా ఏమన్నా కొంచెం ఒక 1 ఇంచ్ కానీ 1/2 ఇంచ్ కానీ ఉంటే దాన్ని మనం కట్ చేసేసుకోవచ్చు. ఇలా 2 స్టిచ్చెస్ అయితే వేసుకోవాలి. మనం ఎప్పుడు కూడా హ్యాండ్స్ అతికేటప్పుడు 2 కుట్లు వేయాలండి. లేదంటే మనకి ఇక్కడ స్టిఫ్గా అయితే ఉండదు. ఈ 2 స్టిచ్చెస్ వేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, బుట్ట అయితే ఈ విధంగా వచ్చింది. చాలా సింపుల్గా చిన్న బుట్ట అయితే బాగా వచ్చిందండి. ఈ శారీస్కి బుట్ట అయితే చాలా బాగుంటుంది. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా బాగుంటుందండి. చూడండి ఫ్రెండ్స్, సిల్క్ శారీకి ఈ విధంగా అయితే వచ్చింది. నేను 2 హ్యాండ్స్ కూడా ఇదే విధంగా జాయిన్ చేసి మనకి హ్యాండ్ లూజ్ అయితే ఎంత ఉందో చూసుకుని 2 ఇంచెస్ హ్యాండ్ లూజ్కి మనం మార్కింగ్ పెట్టుకుంటాం కదండి. అక్కడి నుంచి అయితే ముందుగా ఒక 2 ఇంచెస్కి లీవ్ చేసుకుని ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆది బ్లౌజ్తో మెజర్ చేసుకుంటే మనకి లూజులు ఏదైనా ఉంటే తర్వాత ఒక స్టిచ్ అయితే వేసుకోవచ్చండి. నేను ఈ విధంగా అయితే స్టిచ్ చేశాను. చూడండి ఫ్రెండ్స్, చాలా బాగా వచ్చింది. మనం లూజ్లో అయితే తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చండి. 2 సైడ్స్ కూడా నేను 2 హ్యాండ్స్ కూడా స్టిచ్ చేసేసి మీకు అయితే చూపిస్తున్నాను. ఈ విధంగా 2 ఇంచెస్కి ఫస్ట్ ఒక కుట్టు వేసుకున్నాక లూజులు లాక్కోవాలి. తర్వాత మనకి బ్యాక్ సైడ్ అయితే డాట్స్ వేసుకోవాలండి. నాకు ఈ విధంగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, పైపింగ్ అండ్ బుట్ట హ్యాండ్స్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ విధంగా అయితే వచ్చిందండి. బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, నేను ఇంకా డాట్స్ అయితే వేయలేదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.